నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించాలి. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఎన్ఆర్ఐ మహిళ కాకర్లపూడి రోజా మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి. మహిళా చేతన కార్యదర్శి కత్తి పద్మ డిమాండ్. జీవీఎంసీ కమిషనర్ ను తక్షణమే నియమించాలి. కార్యాలయం ఎదుట వామపక్ష కార్పొరేటర్ల నిరసన. మంగళగిరిలో 2 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన మంత్రి లోకేష్. ఎయిమ్స్ కు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడి. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై అన్ని స్థాయిల్లో దృష్టి సారించాలని సూచించారు. అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే సేవలు మెరుగుపడ్డాయని తాము నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. చెత్త సేకరణ, రెవెన్యూ సేవల విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల్లో భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. దేవుని సేవకు వాలంటీర్ల విధానాన్ని అమలు చేయాలని, భక్తులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోమ్ ను ప్రోత్సహించాలని, దీనిపై ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుందని తెలిపారు. ఇంటి నుంచే పని విధానంలో వసతులు, అవకాశాలు కల్పించడం, శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు సృష్టించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎస్ తదితరులు పాల్గొన్నారు. హోటల్ మేఘాలయలో చనిపోయిన ఎన్ఆర్ఐ మహిళ కాకర్లపూడి రోజా మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని మహిళా ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీన హోటల్ రూమ్ లో చనిపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 3 టౌన్ పోలీసులు మీడియాకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. మహిళ మృతే అనుమానాస్పదంగా ఉంటే పోలీసుల తీరు మరింత అనుమానాస్పదంగా ఉందన్నారు. ఘటనా స్థలంలో ఉన్న మేనేజర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని, అక్కడే ఉన్న డాక్టర్ శ్రీధర్ ను ఎందుకు అనుమానించలేదని ప్రశ్నించారు. ఘటనపై సిపి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అతనికి ఉన్న కాంపిటెన్సీ ఏంటని మేము అడుగుతున్నాం. ఎందుకంటే నేరం జరిగింది అన్నంత వరకే ఆయన చెప్పాలి. ఎలా జరిగింది, ఆమె ఎలా చచ్చిపోయింది అనే దాన్ని చెప్పాల్సింది ఎవరంటే డాక్టర్స్. ఇప్పుడు పిఎం చేసిన తర్వాత అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయం చెప్పడానికి సిఐకి అవకాశం ఉందనే దాన్ని మేము చట్ట ప్రకారం ఉందని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ విషయంలో ఇంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏంటి, ఎందుకు ఈ కేసులో వివరాలన్నీ చెప్పడానికి పాత్రికేయుల సమావేశం ఎందుకు పోలీసు వాళ్ళు జరపలేదు? ఇప్పటికైనా కానీ మేము సిపి గారిని ఏమడుగుతున్నామంటే, ఈ కేసు ఎంత అనుమానాస్పదం అంటే ఈ డెత్ ఎంత మిస్టీరియస్గా, పోలీసుల ప్రవర్తన కూడా అంతే మిస్టీరియస్గా ఉందని మేము భావిస్తున్నాము. చాలా అబద్ధాలు, కట్టుకథలు ఈ విషయంలో బయటకు రావడానికి కారణం పోలీసుల ప్రవర్తన అనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రవర్తనకు కారకుడైనటువంటి 3 టౌన్ సిఐ రమణయ్యని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద దర్యాప్తు జరిపించాలి. పోలీసుల ప్రవర్తన మీద కూడా సిపి గారు ఇమీడియట్గా దర్యాప్తు జరిపి వాళ్ళ తప్పు ఏదైనా ఉందని తేలితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాకర్లపూడి రోజా అనుమానాస్పద మృతికి కారకులు ఎవరు, ఆ శ్రీధర్ ఎవరు, అతను ఏం చేస్తాడు, ఏం చేసి హత్య, ఆత్మహత్య అయితే ఎలా చనిపోయింది ఆమె, హత్య అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ వివరాలన్నిటితోని ఉన్నతాధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో వాస్తవాలను తెలుసుకునేటువంటి హక్కు విశాఖ ప్రజలకే కాదు, ఆమె అమెరికా పౌరురాలు, అమెరికా ప్రజలకు కూడా ఉంది. ఇంత ఇంపార్టెంట్ కేసులో మౌనం పాటించడమో అబద్ధాలు చెప్పడమో కరెక్ట్ కాదు. అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం పోలీసులకు కలిగిందంటే అక్కడ ఏవో చేతులు మారాయి. అది డబ్బా, రాజకీయ పలుకుబడా, లేకపోతే అధికారులు ఎవరితోనైనా లాలూచీ పడ్డారా అనే దాన్ని కూడా సమాజం అంతా గమనిస్తోంది. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులకే ఉందని చెప్పి మేము తెలియజేస్తూ రోజాకి న్యాయం జరగాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తాం. తక్షణమే జీవీఎంసీ కమిషనర్ ను నియమించాలని సిపిఎం, సిపిఐ కార్పొరేటర్లు గంగారావు, స్టాలిన్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేటు ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. స్వార్థ రాజకీయాలు వీడి జీవీఎంసీ కమిషనర్ ను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. 25 లక్షల జనాభా ఉన్న అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కు కమిషనర్ లేకపోవడంతో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.
జీవీఎంసీ బడ్జెట్ ఇంతవరకు ఆమోదించకపోవడంతో సుమారు 8,000 మంది కార్మికుల వేతనాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయని, కార్పొరేటర్లు కూడా డమ్మీగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు జీవీఎంసీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పారు. కూటమిలోని పార్టీల ఆధిపత్య పోరుతో జీవీఎంసీ కమిషనర్ను నియమించకపోవడం సరైన విధానం కాదని మండిపడ్డారు. డిపార్ట్మెంట్ రెడీ చేసి ఉంచింది కనుక ఇన్ఛార్జ్ కమిషనరు కలెక్టర్ గారు అనేటువంటి కలెక్టర్ గారు లాగినింగ్ పెడుతున్నారు. ఆయన దాన్ని చూడట్లేదు. ప్రజలు కొన్ని కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించడానికి వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఇంకోటి కానీ లేకపోతే బిల్డింగ్ ఫీజుగా సిద్ధమైతే ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారికి చూసేటువంటి తీరిక లేకపోవడం వల్ల కోట్ల కొలది రూపాయలు ఈ రెండింగ్లో మార్చిలో ఈ రోజున జీవీఎంసీకి రాకుండా కంటిన్యూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అభివృద్ధి కూడా పూర్తిగా కుంటుపడింది. కమిషనర్ ఉంటే తప్ప కలెక్టర్ గారు ఆ ఫైల్స్ని చూసేటువంటి పరిస్థితి ఉండదు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే రెండోది మా కౌన్సిల్కి ఉండేటువంటి కాలపరిమితి కూడా ఇంకా 1 సంవత్సరం మాత్రమే. 2026 మార్చి 18వ తేదీ కల్లా ఈ కౌన్సిల్ యొక్క సమయం ముగుస్తుంది. ఇప్పటికే 6 నెలలకు ఒక కమిషనర్ను మార్చడం వల్ల చాలా మట్టుకు అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ని నియమించి ఈ సంవత్సర కాలం కూడా ప్రజలు ఏ ఆశలతో అయితే 98 మంది కార్పొరేటర్ని, మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ని ఎన్నుకున్నారో ఆశలు నిరాశలు కాకుండా ఏంటంటే అభివృద్ధికి అవకాశం కల్పించాలని చెప్పి మరొకసారి సిపిఐ కార్పొరేటర్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారాయణ గారిని కోరుతున్నారు. ప్రజలు మన్ననలు పొందారు. పేదలు దిగువ తరగతి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కృషి చేశారు. ప్రజల కష్టాలు, ఇబ్బందులన్నింటిని కూడా ప్రత్యక్షంగా ఆయన పరిష్కారం చేయడానికి శ్రద్ధ చూపారు. అటువంటి కమిషనర్ని 5 నెలల తిరగక ముందే అమరావతికి మార్చేసేసారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? కానీ మార్చేశారు. కొత్త కమిషనర్ని ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదని మేము అడుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. 2 నెలలు సమయం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? పరిపోయింది, మార్చి వచ్చింది. మరి కమిషనర్ లేకపోతే ఈ బడ్జెట్ని ఎవరు ఆమోదిస్తారని మేము అడుగుతూ ఉన్నాము. ఈ మార్చి కూడా సగం వచ్చేసింది. మరి ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఏమిటి? వార్డుల్లో ప్రజలు ఎదుర్కొనేటటువంటి మంచినీళ్ళు కానీ, లేకపోతే పారిశుద్ధ్యం కానీ, లేకపోతే వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పార్కులు, ఇటువంటి అనేకమైనటువంటివి ఉన్నాయి. వాటిని అన్నిటినీ శ్రద్ధగా పరిష్కారం చేసేలాగా, వాటిని ఇబ్బందులు లేకుండా చేసుకునేటటువంటి నాదుడు ఎవరున్నారని. మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఎయిమ్స్ కు 1, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మరొకటి ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేశారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ సిఎస్ఆర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులను అందజేసింది. ఉచిత బస్సు సర్వీసులను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. 2.4 కోట్ల విలువైన 2 అత్యాధునిక ఒలెక్ట్రా 7 మీటర్ల ఎలక్ట్రికల్ బస్సులను అందజేశారు. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్తో 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. ప్రభుత్వ విప్ గణబాబు జీవీఎంసీ 91, 92 వార్డుల్లోని లక్ష్మీనగర్ తదితర కొండవాలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, మురుగునీటి కాలువలు, విద్యుత్ స్తంభాలు తదితర సమస్యలపై ఆరా తీశారు. మౌలిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా కొండవాలు ప్రాంతాల్లో జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఉపమాపకలోని వెంకటేశ్వర స్వామికి హోంమంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు సాదర స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అంతరాలయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం భరతనాట్య కళాకారులను మంత్రి సన్మానించారు. హోంమంత్రి ఆర్థిక సాయంతో ఉపమా కార్యాలయం వద్ద మజ్జిగ, క్యాలెండర్లు పంపిణీ చేశారు. కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అనిత తెలిపారు. గత ప్రభుత్వంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. यशस्विनी नाम सह कुटुंबानां पेंपाल गोत्रोद्भवस्य कृष्णबाबु जय श्री नाम दुर्विश्री नाम सकुमार आयुध आरोग्य श्रीया रघुकुल गोत्रस्य नागर गोत्रस्य सर्वाणि रूपाणि यदिरः नामानि उत्पादयन्नाते आसकं संजानमसि इलाय निवासाय नित्याय नमः गोविंदा गोविंदा తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ఉత్సవమూర్తులకు ఊరేగింపు ప్రారంభమయ్యాయి. 4 మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి పుష్కరిణిలో తెప్పపై 3 సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా పాల్గొన మాసంలో వైభవంగా 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా పాల్గొన మాసం ఏకాదశితో ప్రారంభమయ్యి పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి వారు ద్వాపరయుగమూర్తి, రుక్మిణి అమ్మవారితో సహా తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు. ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులందు హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు, మలయప్ప స్వామివారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు
పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారికి 5 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. చివరి రోజు 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా 7 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి 2 రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది. తర్వాత 3 రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడున్నాయి. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహిళల కోసం తమ ప్రభుత్వం వచ్చిన తరువాత 640 కోట్ల రుణాలు కేటాయించి వారికి అందజేసినట్టు వెల్లడించారు. సుమారు 18,000 మంది సర్వీస్ ప్రొవైడర్లకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అర్బన్ క్లాబ్, ర్యాపిడోలో ఉపాధి పొందేలా మహిళలకు ఉచితంగా ద్విచక్ర వాహనాలు అందజేస్తున్నట్టు తెలిపారు. చేనేత రంగంలో మహిళలకు చేయూతనిచ్చేలా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రతి జిల్లాకు 60 లక్షల నిధులు కేటాయించారని వెల్లడించారు. 36 చీరలకు ఉచితంగా నూలు అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలో 150,000 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్నట్టు వెల్లడించారు. సందర్భంగా కొన్ని పథకాలు దగ్గర 15 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. పథకాల హెడ్డింగ్ మీకు చెప్తాను, తర్వాత చిన్న ఒక హింట్స్ మీకు ఇస్తాను. ఆ పథకం తాలూకా హింట్స్ దయచేసి మీరు అవి కొంచెం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ముఖ్యంగా జరిగింది. అట్లాగే చేనేత రంగం ద్వారా కూడా మహిళలకు చేయూత ఇవ్వాలని చెప్పి మరి ఆలోచన చేశారు. ఇది సుమారు చేనేత రంగాన్ని కూడా ఈ మార్కెటింగ్ కల్పించాలని ప్రతి జిల్లాకు 60 లక్షల రూపాయలు కేటాయించారు. దీని ద్వారా వాళ్ళు చేసే ఉత్పత్తులు ఏవైనా ఉంటే అవి సరసమైన ధరలకు కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా అమ్మి వాళ్ళ లాభాలు సంపాదించుకోవాలని అదొక ఆలోచన చేశారు. కూడా ఇందులో వాళ్ళకి లోన్లు మంజూరు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అవసరాలకు, వాళ్ళ యొక్క సొంత చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేకపోతే కుటుంబ అవసరాలకు కానీ అది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది. సుమారు 1,43,000 మంది మహిళలకు ఇంకా అడిషనల్గా మళ్ళీ 1,826 కోట్లు కూడా రుణాలు ఇవ్వడానికి రెడీ చేశారు. చెక్కులు కూడా అందించారు, పెట్టారు. ఇది కాకుండా వీరికి నికర ఆదాయం సుమారు 15,000 నుండి నెలకు 35,000 వరకు ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణాలు, మరమ్మతులు మొదలైన వాటిలో సర్వీస్ ప్రొవైడర్లకు శిక్షణ ఇవ్వబడుతుంది. దీని ద్వారా మీరు ఇప్పుడు చిన్న అబ్బాయిలు నేర్చుకున్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా ఐటీఐ కుర్రోళ్ళు ఎలా అయితే నేర్చుకుంటారో ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబింగ్ కానీ సేమ్ ఇవి మహిళలు కూడా నేర్చుకుంటే వీళ్ళు కూడా వర్క్ చేసుకోవడానికి సొంతంగా ఇంటి దగ్గర ఉండి. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లవెత్తాయి. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని వారాలుగా పీజీఆర్ఎస్ నిర్వహించలేదు. కోడ్ ఎత్తివేయడంతో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు మొరపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ తదితరులు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అంతకుముందు పీజీఆర్ఎస్ నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రాయచోటి వీరభద్రస్వామి ఊరేగింపుపై జరిగిన అన్యమతస్థుల దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. రాయచోటిలో హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన వీరభద్రస్వామి ఊరేగింపులో ఉద్దేశపూర్వకంగా అపశృతిని సృష్టించిన అన్య మతస్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వీహెచ్పీ ప్రతినిధులు తెలిపారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు ప్రత్యేక దృష్టి సారించి రాయచోటి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ ప్రమేయమో మాకు తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా మహమ్మదీల్ని సపోర్ట్ చేశారు, హిందువుల్ని వ్యతిరేకించారు, కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఈ విషయమే మేము మొత్తం రాష్ట్రం అంతా కూడా ధర్నా చేసి చీఫ్ మినిస్టర్కి, ఉప ముఖ్యమంత్రికి, కలెక్టర్ల ద్వారా మెమరాండం ఇస్తున్నాం ఈరోజు. అది కాకుండా ధర్నా ప్రతి ఊరిలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రాష్ట్రం అంతా జరుగుతోంది. ఇప్పుడే ఇదే సమయంలో, ఇదే ఏకకాలంలో చేస్తున్నాము. కొంతవరకే పరిమితం ఉంటుంది, ఏకకాలంలో చేస్తున్నాము. కొంతవరకే పరిమితం ఉంటుంది. సహనానికి కూడాను, సహనాన్ని పరీక్ష చేస్తే ఆంధ్రప్రదేశ్లో 90% హిందువులు ఉన్నారు, మర్చిపోవద్దు. ఉన్మాదం అనేటటువంటిది భారతదేశంలో రాకూడదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందినటువంటి మన భారతదేశంలో మత సహనం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి ఈ ధర్నాని మేము సమర్థిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, వారు ఎవరైనప్పటికీ కూడా భారతీయులు. భారతదేశంలో సహనం అనేటటువంటిది మన తాలూకా రక్తంలో జీర్ణించుకుపోయింది. ఒక హిందూ పూజ చేస్తే చివరిలో తప్పకుండా చెప్పేది ఏంటంటే లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటటువంటి ఈ పరమ సహనాన్ని అందరూ అర్థం చేసుకుని, మత సహనం అనేటటువంటిది మన తాలూకా పుట్టుకలోనే ఉంది. ఏ విధంగా పుట్టినప్పటికీ కూడా, ఏ మతంలో పుట్టినప్పటికీ కూడా దీన్ని భంగం కలిగిస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్పందించి అటువంటి వ్యక్తుల్ని శిక్ష. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఏళ్ల తరబడి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన తర్వాత చాలీచాలని పింఛన్లు అందుతున్నాయని అసోసియేషన్ కార్యదర్శి ఏ వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న కాలంలో నెలకు 1000 రూపాయల పెన్షన్తో ఎలా బ్రతకాలని వాపోయారు. ప్రభుత్వం స్పందించి కనీసం సామాజిక పింఛన్లలో వృద్ధాప్య పింఛనైనా వర్తింప చేయాలని కోరారు. ఆరోగ్యానికి తగిన మందులు వాడడానికి చాలా లేక అనేక ఇబ్బందులు పడి కొంతమంది అయితే మరణించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము తెలియజేసింది ఏమనగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారికి సవినీయంగా మనం చేసుకున్నది ఏమనగా, మీరు పేదల పెన్నిదిగా మీరు అనేక సంక్షేమ పథకాలతో ఈవేళ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారు. మీరు ఏదైతే ఇక్కడ 1,20,000 వరకు అర్బన్లో సంవత్సరాదాయం ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అని ఆ రోజు ఐఏఎస్ అధికారుల కమిటీతో ఫార్మ్ చేసి నిర్ధారించి ఉన్నారు. అందులో 10% కూడా మా పెన్షన్ లేదు. మేము దయతో మీకు సవినీయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సీఎం గారికి మీరు ఇచ్చినటువంటి వృద్ధాప్య పెన్షన్కి మమ్మల్ని అర్హులు చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా ఈ మీడియా ద్వారా మిమ్మల్ని సవినీయంగా వేడుకొనిచున్నాము. పెన్షన్ మేము ఏపీఎస్ఆర్టీసీలో వారు వెళ్ళి మేము అక్కడ సచివాలయంకి వెళ్ళి పెడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేసరికి మాకు వచ్చి పెన్షన్ 1000 రూపాయలు. 1000 రూపాయలు గవర్నమెంట్ ఏంటో నాకు అర్థం కావట్లా. గతంలో ఇదే సీఎం గారికి మేము 2014లో కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆ రోజు మీకు అందరికీ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈలోగా ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. కనీసం వృద్ధాప్య పెన్షన్ 4000 రూపాయలు ఇచ్చిన కాస్త కోస్తా మేము మెరుగుపడతామని సీఎం గారిని కోరుకున్నాం. అలాగే బీజేపీ ప్రభుత్వం ఉంది, మాకు పెన్షన్ మినిమం పెన్షన్ 2014 ముందు వాళ్ళకి 5 పెన్షన్ ఇస్తున్నారు. 2014 ముందు రిటైర్ అయిన వాళ్ళకి మాకు చాలా తక్కువ జీతాలు ఆ రోజుల్లో. ఆ రోజున మేము రిటైర్ అయ్యేసరికి మాకు వచ్చింది 6,000 7,000 గ్యాడ్జెట్తో సహా. మరి అటువంటి అంత కష్టపడి ఆర్టీసీని డెవలప్ చేసి మేము ఈ రోజున ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే, కనీసం మినిమం పెన్షన్ మాకు 10,000 రూపాయలు ఇవ్వమని మేము మొన్న పిఎఫ్ ఆఫీస్లో ధర్నా చేయడం జరిగింది. పోర్ట్ హాస్పిటల్ ను రీటెండరింగ్ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో 161వ రోజు దీక్షలు కొనసాగాయి. పోర్ట్ ఆసుపత్రిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే టెండర్ కాపీలను దగ్ధం చేశారు. ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు లాభాలు సంపాదిస్తున్న విశాఖ పోర్ట్ ఉద్యోగుల ఆరోగ్యాన్ని వ్యాపారం చేయడం సమంజసం కాదని యూనియన్ గౌరవ అధ్యక్షుడు పద్మనాభరాజు అన్నారు.
సెప్టెంబర్ 24న ఇచ్చిన టెండర్లు పోరాటంతో రద్దయ్యాయని తిరిగి రీటెండరింగ్ ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. పోర్టు యాజమాన్యం వద్ద రిజర్వ్ ఫండ్ 7,000 ఎకరాల భూమి ఉందని అన్నారు. సొంత నిధులతో అభివృద్ధి చేసే శక్తి ఉన్న ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకోవడం సరికాదని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో నాయకులు సత్యనారాయణ, జగన్ తదితరులు పాల్గొన్నారు. చీమ్లాపల్లిలోని వ్యవసాయ భూములకు పరిహారం ఇవ్వాలని రైతులు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు మొరపెట్టుకున్నారు. పెందుర్తి నుండి నార్త్ సింహాచలం, గోపాలపట్నంకు మధ్య నిర్మించనున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జితో తమ పంట భూములు కోల్పోతున్నామని, నష్టపరిహారం ఇవ్వాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధిత రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పూర్వీకుల నుండి సంక్రమించిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని రైతులు వెంకటరమణ తదితరులు తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో తాము భూములు కోల్పోతామని, అయితే అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. గతంలో మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ బలహీన వర్గాల గృహాల కోసం భూములిచ్చామని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన విధంగా ఇప్పటి ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని కోరారు. నిరసనలో చీమ్లాపల్లి, పోర్లపాలెం ప్రాంతాలకు చెందిన రైతులు, మహిళలు పాల్గొన్నారు. దీని మీద నిరసన కొనసాగిస్తున్నాం. పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవన్నీ మా రైతుల పొలాల్లోనూ, కానీ స్పందన లేదు నెల రోజుల నుంచి. అందువల్ల ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి నిరసన తెలియజేసి మా వినతిపత్రాన్ని ఇద్దామని ఇచ్చాము. కలెక్టర్ గారేమో పరిశీలిస్తాము, న్యాయంగా ఉంది కదా మీదని చెప్పేసి హామీ ఇచ్చారు. ఒక 10 రోజులు చూస్తాము, లేదన్నట్టయితే మళ్ళీ అప్పుడు నిరాహార దీక్ష చేయడానికైనా వెనకాడమని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. 200 కుటుంబాలు ఈ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. తోటకూర, పాలకూర, చుక్కకూర మొత్తం అంతా కూరలే. మన విశాఖపట్నం సిటీలో ఉన్న రైతు బజార్లన్నింటిలో కూడా 80% ఈ ఫ్లైఓవర్ వెళ్ళే ఆ రైతులు పండించినవే ఆ రైతు బజార్లకు వస్తున్నాయి. కావాలంటే మీ మీడియా వారు కానీ అధికారులు కానీ వచ్చి పరిశీలించుకోవచ్చు. ఆ వ్యవసాయ భూముల్లో మేము వ్యవసాయం చేసే దగ్గర నుయ్యలు కూడా ఉన్నాయి. ఆ నుయ్యలతోనే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. కాబట్టి మా పొట్ట కొట్టకుండా చేయండి. లేదంటే ఒకవేళ మీకు ప్రభుత్వ అవసరానికి అవసరం కాబట్టి మేమేం దానికి అభ్యంతరం చేయము. గతంలో ఈ ప్రభుత్వ అవసరాలకి తీసుకున్నప్పుడు ఎలాగైతే చేశారో 1/3 దేవస్థానానికి 2/3 ఇప్పుడు అలాగే చేయమని మీ ముఖంగా అధికారులని, ప్రజాప్రతినిధులని కోరుతున్నాం. మా అందరూ కూడా ప్రైవేట్ మాకు ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు సీమలాపల్లి ల్యాండ్, ఆ ల్యాండ్ మాకు దౌర్జన్యంగా వస్తున్నా కనుక మేము ఆపాము. గతంలో మాకు ఎంజిఆర్ స్కీమ్లో మాకు 35 ఎకరాల భూమి సీమలాపల్లి రెవెన్యూ పోయింది. మాకు కాన్స్టిట్యూయెన్సీ ఇచ్చారు. అదే కొల్లిపాలెం గ్రామంలో కూడా లీగల్ సెక్షన్ కింద కాలనీ ఇచ్చారు, దానికి కూడా డబ్బులు ఇచ్చారు. అన్ని ఇచ్చి అదే పద్ధతి మేము అనుసరించమని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నాము. కలెక్టర్ గారు మీ హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించాలి. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఎన్ఆర్ఐ మహిళ కాకర్లపూడి రోజా మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి. మహిళా చేతన కార్యదర్శి కత్తి పద్మ డిమాండ్. జీవీఎంసీ కమిషనర్ను తక్షణమే నియమించాలి. కార్యాలయం ఎదుట వామపక్ష కార్పొరేటర్ల నిరసన. మంగళగిరిలో 2 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన మంత్రి లోకేష్. ఎయిమ్స్ కు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.